గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ కోసం టీసాట్ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి స్వాగతం. ఈ వీడియోలలో మనము క్లాసికల్ సైన్స్ అనేటటువంటి టాపిక్లో భాగంగా అంటే ప్రాచీన కాలం నుంచి విజ్ఞాన శాస్త్రం ఏ విధంగా మార్పు చెందింది, అభివృద్ధి చెందింది అనేటటువంటి అంశాలు తెలుసుకుంటూ ఉన్నాం. దీంట్లో భాగంగా రాతి యుగంలో విజ్ఞాన శాస్త్రం ఏ విధంగా పరిణామక్రమం చెందింది, అదేవిధంగా చూస్తే మధ్యయుగాల నాటి నాగరికతలలో విజ్ఞాన శాస్త్ర భావనలు ఏ విధంగా పెంపొందించబడ్డాయి అనే అంశాలు పరిశీలిస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగా గత వీడియోలో మనము ఈజిప్టు మరియు బాబిలోనియన్ నాగరికతలలో విజ్ఞాన శాస్త్ర పరిణామక్రమం ఏ విధంగా జరిగింది, అక్కడ ఏ విధమైనటువంటి ప్రగతి సాధించబడింది అని తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనము మధ్యయుగ విజ్ఞాన శాస్త్రంలో భాగంగా గ్రీకు మరియు రోమన్ సాంప్రదాయాలకు సంబంధించిన అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే గ్రీకు మరియు రోమన్ నాగరికతల్లో విజ్ఞాన శాస్త్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఆ భావనలు పెంపొందడానికి దోహదపడినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయనే ఓరియంటేషన్లో ఈ క్వశ్చన్ని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ చూస్తే ప్రాథమికంగా మధ్యయుగాల నాటి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని గురించి రాయండి అని కానీ, లేదా పర్టిక్యులర్గా ఒక నాగరికతను మెన్షన్ చేస్తూ ఆ నాగరికతలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ఏ విధంగా జరిగిందనే ఓరియంటేషన్లో క్వశ్చన్ వచ్చేందుకు అవకాశం ఉంది. సో ఈ క్రమంలో చూస్తే మధ్యయుగ విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని గురించి రాయండి, లేదా గ్రీకు సాంప్రదాయంలో భాగంగా విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి ఏ విధంగా జరిగిందనే ఓరియంటేషన్లో క్వశ్చన్ అడిగేందుకు అవకాశం ఉంటుంది. ఇక్కడ గ్రీకు సాంప్రదాయానికి గనక మనం గమనిస్తే, గ్రీకు కంటే ముందు వచ్చినటువంటి ఈజిప్టు మరియు బాబిలోనియా నాగరికతలతో గ్రీకులకు కొంత సత్సంబంధాలు ఉన్నట్లుగా కనిపిస్తూ ఉన్న దరిమిలా వాటి యొక్క విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి యొక్క ప్రతిఫలం అనేది గ్రీకు నాగరికతలో కూడా రిఫ్లెక్ట్ అయినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చూస్తే గ్రీకు సాంప్రదాయాలకు సంబంధించి ఏ విధమైన అంశాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలలో ఈజిప్షియన్లు, బాబిలోనియన్లకు ఉన్న పరిజ్ఞానము గ్రీకులకు ఉన్నట్లుగా మనకు కనిపించదు. దీనికి ప్రాథమికమైనటువంటి కారణం ఏంటంటే గ్రీకులో ఉన్నటువంటి అస్థిర రాజకీయ పరిస్థితులు అని చెప్పుకోవచ్చు. అస్థిర రాజకీయ పరిస్థితులు గ్రీకులో ఉంటుండడం వల్ల ఈ మిగిలినటువంటి నాగరికతలు, అప్పటికి ఈజిప్షియన్ నాగరికతకు సంబంధించి బాబిలోనియన్ నాగరికతలకు సంబంధించినటువంటి విజ్ఞాన శాస్త్ర భావనలు తెలుసుకున్నాం కదా, మరి అవి సాధించినంత అభివృద్ధిని లేకపోతే ఆయా శాస్త్రాలలో ఈజిప్షియన్లు బాబిలోనియన్లకు ఉన్నంత పరిజ్ఞానము గ్రీకులకు ఉన్నట్లుగా మనకు కనిపించదు. దీనికి ప్రధాన కారణంగా గ్రీకులో నెలకొని ఉన్నటువంటి అస్థిర రాజకీయ పరిస్థితులను మనం ప్రధాన కారణంగా చెప్పుకుంటాం. గ్రీకు పట్టణం మరియు వాటి సంస్థానాల మధ్య నిరంతరం యుద్ధాల కారణంగా నెలకొన్న అస్థిరత గ్రీకు విజ్ఞాన శాస్త్ర ప్రతిష్టంభనకు కారణమైనట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే బ్రిటిష్ వారి కాలం ముందు వరకు కూడా చూస్తే భారతదేశంలో సైతం ఇటువంటి విజ్ఞాన శాస్త్ర భావనలు అనేవి అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ బ్రిటిష్ వారి రాకతో భారతదేశంలో అనేక రంగాలు కుంటుపడినట్లుగా మనం గమనించవచ్చు. అదేవిధంగా విజ్ఞాన శాస్త్ర ప్రగతి సైతం అక్కడ కుంటుపడినట్లుగా మనం గమనించవచ్చు. అంటే రాజకీయంగా అస్థిర వాతావరణం ఉన్నటువంటి ఏ దేశంలో అయినా సరే ప్రగతి అనేది కొంత కుంటుపడుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గ్రీకు సాంప్రదాయంలో భాగంగా గమనించవచ్చు. గ్రీకులో సైతం వివిధ సంస్థానాల మధ్య, అదేవిధంగా గ్రీకు పట్టణాల మధ్య ఉన్నటువంటి నిరంతర యుద్ధ పరిస్థితులు అనేవి అక్కడ విజ్ఞాన శాస్త్ర సాంప్రదాయాలు ఎక్కువగా అభివృద్ధి చెందడానికి దారి చూపలేకపోయిన క్రమాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే ఇక్కడ గ్రీకులో మరి ఈ విధమైనటువంటి విజ్ఞాన శాస్త్ర ప్రగతి లేకపోయినా కూడా ఈజిప్టు మరియు బాబిలోనియన్ల ప్రభావం వల్ల గ్రీకులలో కొంతవరకు శాస్త్రీయ దృక్పథం అనేది అలవడింది. అంటే ఏదైనా అంశము ఏర్పడినప్పుడు లేదా జరిగినప్పుడు ప్రకృతిలో దానికి సంబంధించి హేతుబద్ధమైనటువంటి కారణాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయడాన్ని మనం ఒక రకంగా శాస్త్రీయ దృక్పథం అనవచ్చు. శాస్త్రీయ దృక్పథం ఉన్నటువంటి విజ్ఞానవేత్తలు కావచ్చు, మనుషులు కావచ్చు, ఏ విషయాన్ని స్వతహాగా వెంటనే నమ్మేటటువంటి దృక్పథాన్ని కాక కొంత ఆలోచించే ధోరణితో వాటిని పరిశీలిస్తూ సంబంధిత అంశాలను కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాత వాటి వెనక ఉన్నటువంటి మౌలిక అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు మాత్రమే వాటికి సంబంధించినటువంటి అంశాలు పరిపూర్ణంగా నమ్మేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఈ రకమైనటువంటి ధోరణి మనము శాస్త్రీయ దృక్పథంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఈ క్రమంలో చూస్తే ఈజిప్టు, బాబిలోనియన్లతో ఉన్న సంబంధాల వల్ల గ్రీకులలో విజ్ఞాన శాస్త్ర దృక్పథం అనేది అలవడినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఆ రెండు నాగరికతలలో కనిపించే మతాధికారుల ప్రభావము గ్రీకు నాగరికతలో కనిపించకపోవడం వల్ల గ్రీకులలో పెంపొందిన స్వేచ్ఛ ఆలోచనలు పశ్చిమ దేశాలలో విజ్ఞాన శాస్త్ర వికాసానికి పునాదులు వేసినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం.
ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఈజిప్టు మరియు మెసపటోమియా లేదా బాబిలోనియా నాగరికతలలో ప్రధానంగా చూస్తే మతాధికారుల యొక్క ఆధిపత్యం అనేది మనకు కనిపిస్తూ ఉంది. తద్వారా ఇక్కడ జరిగేటటువంటి విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిలో కావచ్చు, ప్రజల యొక్క ఆలోచన ధోరణులలో కావచ్చు, వారి యొక్క జీవన విధానంలో కావచ్చు, మతాధికారుల యొక్క ప్రమేయం అనేది ఉంటుంది. అందుకోసమే చూస్తే భూకేంద్రక సిద్ధాంతం అనేది తొలుత ప్రవేశపెట్టబడినటువంటి విశ్వ ఆవిర్భావ సిద్ధాంతంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. మరి దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను తర్వాతి కాలంలో సవరించి సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. అయినా కూడా నాటి మత గ్రంథాలకు వ్యతిరేకంగా ఈ సిద్ధాంతం ఉన్నటువంటి ధర్మిల మరి మతాధికారుల యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనేటటువంటి భావనతో కొన్ని సంవత్సరాల వరకు సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకుని రానటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మతాధికారుల యొక్క జోక్యం వల్ల ఈ సిద్ధాంతాన్ని గనక తప్పు పట్టినట్లయితే లేదా దీన్ని సరిగా రుజువు చేయనటువంటి పరిస్థితులలో అక్కడ అవసరమైతే మరణశిక్ష కూడా వేసేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ క్రమంలో చూస్తే సమాజంలో మతాధికారుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో మనం గమనించవచ్చు. మరి ఇటువంటి మతాధికారుల యొక్క ప్రమేయం అనేది గ్రీకు నాగరికతల్లో ఉన్నట్లుగా కనిపించదు. కాబట్టి ప్రజలు స్వేచ్ఛగా తమ యొక్క అంశాలకు ఆసక్తులకు అనుగుణంగా పరిశోధనలు మరియు పరిశీలనలు చేసేటటువంటి అవకాశం కలిగింది గ్రీకులలో. మరి ఇలాంటి సందర్భాలలో కావలసినంత స్వేచ్ఛ ఉంది కాబట్టి మరింత ఉత్సాహంతో వారు పరిశీలనలో నిమగ్నమై ఉండేవారు. తద్వారా మరికొన్ని వినూత్నమైనటువంటి అంశాలు కనిపెట్టేటటువంటి క్రమంలో వీరు ప్రగతిని సాధించడం అనేది జరిగింది. మరి అలా చూస్తే అంశాల వారీగా ఏ ప్రగతిని సాధించారో తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. సో ఇక్కడ గ్రీకుల విజ్ఞాన శాస్త్ర భావనలు పెంపొందించేటటువంటి క్రమంలో భాగంగా కొన్ని ముఖ్యమైనటువంటి మౌలిక నియమాలు, వీటిని మనము బేసిక్ ప్రిన్సిపల్స్ అంటాము. అదేవిధంగా సూత్రాల ఆధారంగా ప్రకృతిని విజ్ఞాన శాస్త్రపరంగా వివరించడానికి గ్రీకులు ప్రయత్నించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ప్రాచీన కాలం నుంచి మొదలుకొని ప్రకృతిని దైవత్వం పరంగా వివరించేటటువంటి ప్రయత్నం చేయగా, దైవత్వము లేదా దేవుళ్ళ పరంగా వీటిని వివరించేటటువంటి ప్రయత్నం చేశారు ప్రాచీన కాలం నుంచి మానవులు. అయితే గ్రీకు నాగరికతకు వచ్చేసరికి దీనిని దేవుళ్ళ పరమైనటువంటి అంశాలుగా కాక ప్రకృతిలోని కొన్ని నియమాలు కావచ్చు, సూత్రాల ఆధారంగా వాటిని వివరించేటటువంటి ప్రయత్నం చేయడం అనేది అనాది నుంచే ఉంది. అది ఇటీవల కాలంలో మరింత ఉచ్చస్థితికి చేరుకుంటున్నట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే ఎండమావులు ఏర్పడడానికి మనము టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, సంపూర్ణాంతర పరావర్తనం అనేటటువంటి ధర్మాన్ని మనం కారణంగా పేర్కొంటూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే ఇంద్రధనస్సు ఏర్పడడానికి కూడా ఇటువంటి దృగ్విషయాల కారణం అనేటటువంటి అంశాలను బేరేజు వేసుకుంటూ సారూప్యత ఉన్నటువంటి పరిస్థితులలో ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఏ ఏరియాలో పనిచేస్తుందో తెలుసుకుంటే కనుక ఆయా వస్తువులకు సంబంధించి దృగ్విషయాలకు సంబంధించినటువంటి కారణాలు మనం సహేతుకంగా తెలుసుకుంటూ వాటిని అవసరమైనటువంటి సందర్భాల్లో వివరించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గ్రీకు సాంప్రదాయం చూస్తే ముఖ్యంగా ప్రకృతిని దేవతల పరంగా కాకుండా దైవత్వపరమైనటువంటి అంశాలుగా కాకుండా ప్రకృతిలోని సహజ సిద్ధమైనటువంటి నియమాలుగా వాటిని వివరించే ప్రయత్నం చేయడం అనేది కొనసాగడం మనం చూడవచ్చు. ఇక్కడ గ్రీకు విజ్ఞాన శాస్త్ర పరిణామ క్రమంలో ఈ విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిని మొత్తంగా చూస్తే ఒక 3 దశలుగా మనము అధ్యయనం చేయవచ్చు. వీటినే ముఖ్యమైనటువంటి సాంప్రదాయాలు లేకపోతే దశలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. దీంట్లో మొదటిది అయోనియన్ సాంప్రదాయము లేదా అయోనియన్ దశ అనేటటువంటి అంశంగా చూస్తాం. ఇది క్రీస్తు పూర్వం 600 కాలంలో వెల్లివిరిసినటువంటి ఒక సాంప్రదాయంగా మనకు కనిపిస్తుంది గ్రీకు దేశంలో. అదేవిధంగా చూస్తే ఎథ్నియన్ సాంప్రదాయం అనేది మనకి ఇంకొకటి కనిపిస్తుంది. ఇది చూస్తే క్రీస్తు పూర్వం 430 నుంచి 380 సంవత్సరాల మధ్యకాలంలో ఉనికిలోకి వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే హెమ్లెన్స్టిక్ అనేటటువంటి సాంప్రదాయము లేదా దశ, ఇది క్రీస్తు పూర్వం 300 నుంచి 200 మధ్యకాలంలో వెల్లివిరిసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మిగిలిన నాగరికతలలోని ముఖ్యమైన దశలతో కంపేర్ చేస్తే ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ లేకపోతే సరిగా జతపరచబడనిది ఏది అనే ఓరియంటేషన్లో కూడా మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్గా అడిగేందుకు అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. మరి ఇవి కాకుండా మిగిలినటువంటి ముఖ్యమైన సాంప్రదాయాలను కనుక మనం ఒకసారి గమనిస్తే ఇతర ముఖ్యమైనటువంటి సాంప్రదాయాలలో పైథాగరియన్ సిద్ధాంతము లేదా పైథాగరియన్ సాంప్రదాయము, ఈలియాటిక్ సాంప్రదాయము, ప్లియాటిన్ సాంప్రదాయాల వంటివి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే అయోనియన్ సాంప్రదాయంలో థేల్స్,
ఎనాక్సిమేండర్, ఎనాక్సిమేన్ అనేటటువంటి వ్యక్తులు ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ థేల్స్ అనేటటువంటి విజ్ఞానవేత్త ఖగోళ శాస్త్రంలో అమితమైనటువంటి అధ్యయనాలు చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. థేల్స్కి సంబంధించి చూస్తే అలా వీరు నెలకొల్పినటువంటి ఈ విజ్ఞాన శాస్త్ర భావనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనము అయోనియన్ సాంప్రదాయంగా పేర్కొంటూ ఉన్నాం. ఇక్కడ ఈ అయోనియన్ సాంప్రదాయానికి సంబంధించి చూస్తే వీరు విశ్వం ఏ మౌలిక పదార్థంతో రూపొందింది అనే అంశాలలో భాగంగా పరిశోధనలు చేయడం అనేది మనం ఇక్కడ ప్రముఖంగా ప్రస్తావించుకోవాలి. దీంట్లో గతంలో అయితే ప్రకృతిని దేవతల పరంగా లేకపోతే దేవుళ్ళ పరంగా అభివర్ణించగా కాలక్రమంలో దాని వెనకాల ఉన్నటువంటి నియమాలు, సూత్రాలను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించారని చెప్పుకున్నాం. ఇదే ధోరణి కాలక్రమంలో మరింత అభివృద్ధి చెంది అసలు వీటన్నింటి వెనుక ఉన్నటువంటి మౌలిక పదార్థం ఏంటి, విశ్వంలో మార్పులకు అది ఏ విధంగా కారణమవుతుంది అనేటటువంటి అంశాలలో భాగంగా వీరు పరిశోధనలు చేయడం అనేది చూస్తూ ఉన్నాం. ఇక్కడ ముఖ్యంగా చూస్తే ఈ పరిశోధనల ఆధారంగా గాలి, నీరు, ద్రవ్యం లేదా పదార్థం అనేటటువంటి ఈ 3 మూల పదార్థాలతో విశ్వం రూపొందినట్లుగా గ్రీకు సాంప్రదాయవాదులు ప్రకటించడం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా విశ్వంలోని మౌలిక పదార్థాలుగా వీరు 3 పదార్థాలను పేర్కొనడం జరిగింది, గాలి, నీరు, ద్రవ్యాలకు సంబంధించి. అయితే ఈ రకమైనటువంటి అయోనియన్ సాంప్రదాయానికి భిన్నంగా ఫార్మనీస్ సాంప్రదాయం అనేటటువంటిది, ఫార్మనీస్ అనే వ్యక్తి నెలకొల్పినటువంటి సాంప్రదాయంగా ఈలియాటిక్ సాంప్రదాయం మనకు కనిపిస్తూ ఉంది. మరి ఈ ఈలియాటిక్ సాంప్రదాయంలో ప్రకృతి మార్పులకు కారణమైన గతిక స్వభావం లేని, అంటే మార్పిడికి వీలు లేని లేదా మార్చడానికి వీలు లేనటువంటి పదార్థం అని చెప్పేసి అనవచ్చు. మరి ఈ మార్చడానికి వీలు లేనటువంటి పదార్థాలను వెతికేటటువంటి క్రమంలో ఫార్మనీస్ నెలకొల్పినటువంటి ఈలియాటిక్ సాంప్రదాయంలో భాగంగా చూస్తూ ఉన్నాం. అంత క్రితము అయోనియన్ సాంప్రదాయవాదులు ఏం చేశారు, ఇక్కడ ఏ మౌలిక పదార్థాలతో విశ్వం రూపొందింది అనేటటువంటి పరిశీలనలో భాగంగా వీరు గాలి, నీరు, ద్రవ్యానికి సంబంధించినటువంటి భావనలు వెలుగులోకి తీసుకొని రాగా, ఇక్కడ ఈలియాటిక్ సాంప్రదాయవాదులు ముఖ్యంగా చూస్తే ఈ ప్రకృతిలో మార్పులకు కారణమవుతూ తాను మారినటువంటి పదార్థాల యొక్క ఉనికి కోసం ప్రయత్నించడం అనేది జరిగింది. దానినే ప్రకృతి మార్పులకు కారణమవుతూ గతిక స్వభావం లేని పదార్థాల యొక్క ఉనికి కోసం వెతికే క్రమాన్ని ఈలియాటిక్ సాంప్రదాయంలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ ఈలియాటిక్ సాంప్రదాయం ప్రకారము విశ్వంలో శాశ్వతంగా నిలిచిపోయేది ఏంటి అంటే, ఈ విశ్వం అనేది నిరంతరము మార్పులకు లోనవుతుంది అనేటటువంటి అంశంకి శాశ్వతత్వం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించడం అనేది జరిగింది. ఇప్పటికీ చూస్తే విజ్ఞాన శాస్త్రంలో శాశ్వతత్వాన్ని కలిగి ఉన్నది ఏంటి అంటే, అది నిరంతరం మార్పు చెందుతుంది అనేటటువంటి దృగ్విషయానికి శాశ్వతత్వం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ముఖ్యంగా చూస్తే అనేకమైనటువంటి భౌతిక దృగ్విషయాలన్నీ అవుట్డేటెడ్గా మారుతూ మరిన్ని నూతనమైనటువంటి సాంకేతికతల ఆవిష్కరణ దిశగా పోతున్నటువంటి క్రమంలో మరి విజ్ఞాన శాస్త్రంలో శాశ్వతత్వాన్ని కలిగి ఉన్నది ఏంటి అంటే, ఈ విజ్ఞాన శాస్త్రం నిరంతరం మార్పు చెందుతుంది అనేటటువంటి ఒక స్టేట్మెంట్కి మాత్రమే శాశ్వతత్వం ఉన్నట్లుగా, ఇది ప్రతి కాలంలోనూ ప్రతి సందర్భంలోనూ సత్యమే చెప్తుందనేటటువంటి అంశంలో భాగంగా దీన్ని ప్రముఖంగా పేర్కొనడం అనేది జరిగింది. ముఖ్యంగా చూస్తే టెలివిజన్ టెక్నాలజీకి సంబంధించి చూస్తే సిఆర్టీ అనేది ప్రాథమికంగా ఉంది. దీని తర్వాత ఎల్ఈడి కావచ్చు, ఎల్సిడి కావచ్చు, అదేవిధంగా ప్లాస్మా వంటి అంశాలలో భాగంగా మనకు ఈ స్క్రీన్స్ రావడం అనేది జరిగింది. మరి ఇలా చూస్తే సిఆర్టీస్ ప్రస్తుతం అవుట్డేటెడ్గా మనం చూస్తూ ఉన్నాం. మిగిలినటువంటి సాంకేతికతలు అనేవి కొత్తగా రావడం అనేది జరిగింది. ఇంకొంత అడుగు ముందుకు వేసి ఫోల్డబుల్ స్క్రీన్స్ కూడా వస్తాయనేది ఒక భవిష్యత్ అంచనా ఉంది. కాబట్టి ఇది నిరంతరం మార్పు చెందేటటువంటి క్రమంలో విజ్ఞాన శాస్త్రం అనేది ప్రాథమికంగా ఉంటుందని వెలుగులోకి రావడం అనేది జరిగింది. అదే ఈలియాటిక్ సాంప్రదాయవాదులు కూడా ప్రముఖంగా ప్రస్తావించడం అనేది జరిగింది. ఇక్కడ వాస్తవికతకు మార్పు ఉండదు. అంటే ఏదైనా ఒక విషయం సత్యము అనుకుంటే దాంట్లో ఎటువంటి మార్పుకు అవకాశం ఉండకుండా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి మార్పులు ప్రదర్శించేటటువంటి ప్రకృతి వాస్తవం కాదు అని వీరు భావించడం అనేది జరిగింది. అంటే ప్రకృతిలో నిరంతరం ఏదో ఒక మార్పు వస్తుంది కాబట్టి మరి ప్రకృతి శక్తులను కనుక గమనిస్తే అవన్నీ వాస్తవమైనట్లుగా ఉండాలి అంటే ప్రకృతిలో మార్పులు ఏర్పడకూడదు. మరి అలా కాకుండా ప్రకృతిలో నిరంతరం మార్పులు ఉంటూ ఉన్నాయి కాబట్టి మరి దీన్ని వాస్తవికతకు సంబంధించినటువంటి అంశంగా పేర్కొనమన్నట్లుగా వీరు ఈలియాటిక్ సాంప్రదాయవాదులు భావించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే పైథాగరియన్ సంప్రదాయంలో విశ్వంలోని మౌలిక పదార్థాల ఆధారంగా కాక ప్రకృతిని గణిత శాస్త్రపరంగా వివరించేటటువంటి ప్రయత్నాలు
ఇక్కడ పైథాగరియన్ సాంప్రదాయంలో మనకు ప్రముఖంగా కనిపిస్తూ ఉంది. అంటే వీరు విశ్వంలోని మౌలిక పదార్థం అంటే అది ఏ పదార్థాల ఆధారంగా రూపొందింది అనేటటువంటి అంశాలను కాకుండా ప్రకృతిని గణిత శాస్త్రపరమైనటువంటి అంశాలలో భాగంగా వివరించడానికి పైథాగరియన్ సాంప్రదాయవాదులు ప్రయత్నించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇది ఎంత సఫలమైందో విఫలమైందో తర్వాత సంగతి పక్కకు పెడితే మరికొన్ని వినూత్నమైనటువంటి ప్రకృతి శాస్త్ర భావనలు, విజ్ఞాన శాస్త్ర భావనలు వెలుగులోకి వచ్చినటువంటి క్రమాన్ని మనం చూడవచ్చు. ఈ క్రమంలోనే గణిత భౌతిక శాస్త్రం అనేటటువంటి ప్రత్యేక శాఖలు సైతం అభివృద్ధి చెందినటువంటి అంశాన్ని ఇక్కడ మనం ప్రముఖంగా ప్రస్తావించుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ దీనికి భిన్నంగా ప్రకృతి విజ్ఞాన శాస్త్ర సాంప్రదాయం అనేది వెలుగు చూడడం అనేది మనం ఇక్కడ ప్రముఖంగా ప్రస్తావించుకోవాలి. అంటే అయోనియన్ సాంప్రదాయం కావచ్చు, ఈలియాటిక్ సాంప్రదాయం కావచ్చు, అదేవిధంగా పైథాగరియన్ సాంప్రదాయం కావచ్చు, వీటన్నిటికీ భిన్నంగా వచ్చినటువంటి మరొక విజ్ఞాన శాస్త్ర సాంప్రదాయంగా ప్రకృతి విజ్ఞాన శాస్త్ర సాంప్రదాయాన్ని ప్రముఖంగా పేర్కొంటాం. ఇక్కడ ఎనాక్సాగోరస్ అనేటటువంటి వంటి వారు ముఖ్యంగా చూస్తే ఈ విశ్వము పరమాణువులతో రూపొందించబడింది అని వివరించడం జరిగింది. ఈ పరమాణువులకే గతిక స్వభావం లేదని, అంటే ఇవి మార్పులకు గురి కావు అని చెప్తాం. గతిక స్వభావము లేదు, లేదా ఈ పరమాణువులకు నిరంతరం మారేటటువంటి ధోరణి లేదు. అదేవిధంగా ఇవే ప్రకృతి మార్పులకు కారణమయ్యేటటువంటి భౌతిక అంశాలుగా వీరు ప్రముఖంగా ప్రస్తావించడం అనేది జరిగింది. ప్రకృతి నిరంతరం మారుతూ ఉంది అంటే దానిలో ఉన్నటువంటి పరమాణువులే ప్రధానమైనటువంటి కారణాలు. అదేవిధంగా చూస్తే పరమాణువుల యొక్క ఉనికి మారనటువంటి పరిస్థితులలో దీనిని ప్రముఖంగా ప్రస్తావించడం జరిగింది ఎనాక్సాగోరస్ అనేటటువంటి విజ్ఞానవేత్తలు. ఇక్కడ మరి రంగాల వారీగా గ్రీకుల యొక్క సాంప్రదాయాన్ని కనుక మనం పరిశీలిస్తే మొదటగా పేర్కొనాల్సింది ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి భావనలు. ఇక్కడ జ్యోతిష శాస్త్రము, ఖగోళ శాస్త్రం రెండు కూడా ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం ఉన్నట్లుగా మనం చెప్పుకున్నాం గతంలో. జ్యోతిష శాస్త్రాన్ని మరింత మెరుగుపరిచేటటువంటి క్రమంలో ఖగోళ శాస్త్రంగా అది అభివృద్ధి చెందిందనేటటువంటి అంశాన్ని చెప్పుకున్నాం. ఈ క్రమంలో చూస్తే గ్రీకుల యొక్క ఖగోళ శాస్త్ర విజ్ఞానం చాలా అమోఘంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. థేల్స్ అనేటటువంటి విజ్ఞానవేత్త ఈ క్రమంలో ఒక అడుగు ముందుకు వేసి గ్రహణాలను ముందుగానే అంచనా వేయగలిగే సామర్థ్యం కలిగి ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా చూస్తే పైథాగరియన్లు ఖగోళ శాస్త్ర విషయాలను సంఖ్యాపరంగా వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. మరి పైథాగరియన్లు ఇక్కడ చూస్తే ప్రముఖంగా భూకేంద్రక సిద్ధాంతం పట్ల వారు విశ్వాసాన్ని ప్రకటించగా, అరిస్టాటిల్ వంటి వారు ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించేటటువంటి క్రమంలో సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని బలపరిచినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఎప్పుడైతే అరిస్టాటిల్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని బలపరచడం జరిగిందో తద్వారా ఇక్కడ ఈ సూర్యకేంద్రక సిద్ధాంతానికి సంబంధించి విశ్వవ్యాప్త ఆమోదం లభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అరిస్టాటిల్ కాలం నాటికే ప్రయోగపూర్వక విజ్ఞాన శాస్త్రం మీద, ప్రయోగపూర్వక విజ్ఞాన శాస్త్రాల మీద ఎక్కువగా పరిశోధనలు అనేవి జరగడం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్క సిద్ధాంతాన్ని రుజువు చేసేటటువంటి క్రమంలో దానికి అనువైనటువంటి పరికరాల ఆధారంగా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి వాటిని బలపరచడమో లేదా విమర్శించడమో లేకపోతే దాన్ని పక్కకు పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఇలా చూస్తే అరిస్టాటిల్ ఏకీభవించడంతో సూర్యకేంద్రక సిద్ధాంతానికి విశ్వవ్యాప్త ఆమోదం లభించినట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ గ్రీకులకు సంబంధించి గణిత శాస్త్రపరమైనటువంటి అంశాలు ఏ విధంగా అభివృద్ధి చెందాయో గమనించే ప్రయత్నం చేద్దాం. గ్రీకులు గణిత శాస్త్రంలో అద్భుతమైనటువంటి పరిజ్ఞానాన్ని సంపాదించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వీరు సంఖ్యా సిద్ధాంతం, నెంబర్ థియరీని ప్రవేశపెట్టడం జరిగింది. దీని సహాయంతో రేఖాగణితానికి విజ్ఞాన శాస్త్ర స్థాయిని కల్పించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అంత క్రితం కేవలము రోడ్లు, అదేవిధంగా భవనాలు, ఓకేనండి, వీటికి సంబంధించి గుళ్ళు, గోపురాలకు సంబంధించి వీటి యొక్క ఆకృతులకు సంబంధించి మాత్రమే వారు తగిన పరిశీలనలు చేస్తూ ఉండగా దీనిని మరింత విస్తృతపరిచి వారు ఆ రేఖా గణితానికి ఒక విజ్ఞాన శాస్త్ర స్వభావం, అంటే దాంట్లో సైతం పరిశీలించదగిన అంశాలు చాలా ఉన్నాయని, పరిశోధించాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయనేటటువంటి ఓరియంటేషన్లో దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సైన్స్ విభాగంగా వీరు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే అకరణీయ సంఖ్యల ఆవిర్భావంతో, అంటే మనకు తెలుసు అకరణీయ సంఖ్యలు అంటే వీటిని P/Q ఫామ్లో రాస్తాము. ఇక్కడ హారము శూన్యం కాకూడదు కాబట్టి P/Q రూపంలో ఉన్నటువంటి సంఖ్యలను మనం ఇక్కడ అకరణీయ సంఖ్యలుగా చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా సంఖ్యా భావనల నుంచి క్షేత్రగణిత భావనల ఆవిర్భావానికి వీరి పరిశీలనలో దారితీసినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే రకరకాలైనటువంటి ఆకారాలను పరిశీలించడం ద్వారా వీటి యొక్క పొడవులు మరియు వెడల్పులను పరిశీలించేటటువంటి క్రమంలో వాటి యొక్క పరిమాణాన్ని మనం బేరీజు వేసుకోవాల్సి వస్తుంది. సో తద్వారా ఈ రకమైనటువంటి పరిశోధనలన్నీ కూడా క్షేత్రగణిత భావనలకు దారితీసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిత్యం మనకు
పరిసరాల్లో కనిపించే రకరకాల ఆకారాలన్నింటిని పరిశీలించుకుంటూ వాటికి అకరణీయ సంఖ్యలు మరియు సంఖ్యాభావనల ఆధారంగా వారు క్షేత్రగణిత భావనలు పెంపొందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా గణిత రాశికి సంబంధించి చూస్తే సూక్ష్మ రాశి కలన గణితం అనేటటువంటిది ఇన్ఫెర్టెంట్ క్యాల్కులస్ అనేటటువంటి గణిత శాస్త్ర విభాగానికి యూడోక్సిస్ మరియు ఆర్కిమిడీస్ పునాదులు వేసినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఆర్కిమిడీస్కి గణిత శాస్త్రంలోను అదేవిధంగా భౌతిక శాస్త్రంలోను మరింత క్లియర్ కట్గా చెప్పాలంటే యాంత్రిక శాస్త్రంలో వీరికి అపరిమితమైనటువంటి ఆసక్తి కావచ్చు, పరిజ్ఞానం కావచ్చు ఉన్నట్లుగా మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. సో అలా చూస్తే యూడోక్సిస్ మరియు ఆర్కిమిడీస్ వంటి వారు ఒక ప్రత్యేకమైనటువంటి విభాగంగా సూక్ష్మరాశి కలన గణితాన్ని పెంపొందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే పై విలువను 5 స్థానాల వరకు ఆర్కిమిడీస్ ఖచ్చితంగా అంచనా వేసినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. పై విలువ అనేది ఇక్కడ మనకు వృత్త పరిధికి దాని వ్యాసం పొడవుకు మధ్య ఉండేటటువంటి నిష్పత్తిని మనం ఇక్కడ పై విలువకు సంబంధించినటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. మరి ఈ పై విలువను 5 స్థానాల వరకు ఆర్కిమిడీస్ ఖచ్చితంగా అంచనా వేసినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే యూక్లిడ్కి సంబంధించి ద ఎలిమెంట్స్ అనేటటువంటి గ్రంథాన్ని రచించడం అనేది చూస్తూ ఉన్నాం గణిత శాస్త్రంలో తను చేసినటువంటి పరిశీలనలు మరియు పరిశోధనల ఆధారంగా. అదేవిధంగా చూస్తే సరళ రేఖలు స్ట్రైట్ లైన్స్ వైశాల్యాలు కొలవడానికి గాను ది మెథడ్ ఆఫ్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్స్ అనేటటువంటి సిద్ధాంతాన్ని యూడోక్సిస్ ప్రతిపాదించినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అంటే విజ్ఞానవేత్త ఒక్కరే అయినా కూడా పలు విభిన్నమైనటువంటి విజ్ఞాన శాస్త్ర సాంప్రదాయాలలో వారికి ప్రావీణ్యం ఉన్నట్లుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అదేవిధంగా చూస్తే వీరు దీర్ఘవృత్తము, పరావలయము, ఇక్కడ అతి పరావలయము, సో ఈ రకమైనటువంటి ఆకారాల మీద కూడా వీరు పరిశోధనలు చేసినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో తద్వారా గ్రీకులు చేసినటువంటి ఈ అంశాలలో భాగంగా ఈ అంశాలు 2000 సంవత్సరాల తర్వాత కెప్లర్ మరియు న్యూటన్లకు తమ యొక్క గమన నియమాలను వివరించడానికి ఉపయోగపడినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే భూకేంద్రక సిద్ధాంతం కావచ్చు, సూర్యకేంద్రక సిద్ధాంతం కావచ్చు, ప్రముఖంగా వృత్తాకార కక్షలను ప్రకటించడం అనేది చూస్తూ ఉన్నాం. అంటే ఖగోళ వస్తువు ఏదైనా సరే అది ఇతర వస్తువు చుట్టూతా తిరిగేటటువంటి క్రమంలో వృత్తాకార కక్షల్లో పరిభ్రమిస్తుందని చెప్పి వీరు ప్రముఖంగా ప్రస్తావించడం అనేది జరిగింది. మరి అలా కాకుండా వృత్తానికి కేవలం ఒకటే ఒక కేంద్రం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. దీనికి భిన్నంగా 2 కేంద్రాలను ఆధారంగా చేసుకొని దీర్ఘవృత్తాన్ని డ్రా చేసేటటువంటి క్రమం మనకు తెలుసు. దీంట్లో ఏదో ఒక బిందువు దగ్గర సూర్యుడు ఉంటాడని, ఈ సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో భూమి మరియు ఇతర ఖగోళ వస్తువులు పరిభ్రమిస్తూ ఉంటాయని కెప్లర్ మనకు ప్రకటించడం అనేది తెలుసు. సో ఇలా వీరు ప్రకటించినటువంటి ఈ దీర్ఘవృత్తాకార భావనలకు సంబంధించి ఇక్కడ మనకు గ్రీకుల కాలంలోనే ఆవిర్భావం జరిగినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మరి ఈ రకమైనటువంటి ఏరియాలలో చేసిన పరిశీలనలే తర్వాత కాలంలో కెప్లర్, న్యూటన్లకు ఇవి తమ యొక్క గ్రహ గమన సిద్ధాంతాలు కావచ్చు, గమన నియమాలకు సంబంధించి కావచ్చు, ఆ సిద్ధాంతాలు ఆవిష్కరించేటటువంటి క్రమంలో ఒక బలమైనటువంటి చేయూతగా మారినటువంటి సంగతి చూస్తూ ఉన్నాం. మరి భౌతిక శాస్త్రానికి సంబంధించి వీరి పరిశోధనలు ఏ విధంగా ఉన్నాయో గమనించే ప్రయత్నం చేస్తే సృష్టికి కారణభూతమైనటువంటి పరమాణు సిద్ధాంతాన్ని వీరు ప్రతిపాదించడం అనేది ఒక ప్రముఖమైనటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. దీంట్లో ఇంత క్రితమే చెప్పుకున్నాం మనం, విశ్వ ఆవిర్భావంలో పరమాణువులు అనేవి కీలకంగా పరిణమిస్తాయని, ఇవి ప్రకృతిలోని మార్పులకు కారణమవుతూ ఉన్నాయి, కానీ పరమాణువులు మార్పుకు గురికావు అనేటటువంటి అంశాలు ప్రముఖంగా ప్రస్తావించుకున్నాం. దానినే మనం పరమాణు సిద్ధాంతానికి సంబంధించినటువంటి అంశంగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే పైథాగరియన్లు ప్రతిపాదించిన గణిత శాస్త్ర సిద్ధాంతాలకు సైతం భౌతిక శాస్త్రపరమైనటువంటి వివరణలు ఇవ్వడం ద్వారా ఒక ప్రముఖమైనటువంటి అంశంగా గణిత భౌతిక శాస్త్రం వెలుగులోకి వచ్చినటువంటి సంగతి మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా చూస్తే సంగీత శబ్దాల మీద వీరు చేసినటువంటి కృషి వల్ల శబ్దశాస్త్రం, దీన్ని మనం అకాస్టిక్స్ అంటాము, అంటే ధ్వనిని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రంగా మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇదే భారతీయ సాంప్రదాయాల్లో గనక మనం గమనిస్తే నాగార్జున విశ్వవిద్యాలయంలో సైతం ఏకకాలంలో అనేక మంది విద్యార్థులకు ఆచార్యులు బోధించేటటువంటి క్రమాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇవన్నీ ధ్వని శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలుగా చూస్తూ ఉన్నాం. మరి ఆ కాలంలోనే ఒక పెద్ద ఆడిటోరియంలో 2000 నుంచి 3000 మంది విద్యార్థులకు
విజ్ఞాన శాస్త్ర భావనలు బోధించాలి అంటే అక్కడ చివరలో ఉన్నటువంటి వ్యక్తులకు సైతం క్లియర్ కట్గా వినిపించాల్సి వస్తుంది. కాబట్టి మరి ఆనాటికే ఈ శబ్దశాస్త్రానికి సంబంధించిన భావనలు వెలుగులోకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే భౌతిక శాస్త్రం మూల సూత్రాల నిర్మాణంలో అరిస్టాటిల్ చేసినటువంటి కృషి అమోఘమైనదిగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ప్రయోగాత్మక భౌతిక శాస్త్రానికి లేదా ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రానికి బాటలు వేసిన వారిగా అరిస్టాటిల్ కనిపిస్తూ ఉన్నాడు. వీరి పరిశీలన కనుక మనం గమనిస్తే కిందికి పడే వస్తువుల యొక్క వేగం అనేది వాటి యొక్క భారం మీద ఆధారపడి ఉంటున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. పదార్థాలకు రెండు రకాలైనటువంటి భౌతిక రాశులు ఉంటాయండి. ఒకటి ద్రవ్యరాశి కాగా, అంటే దాంట్లోని పదార్థం యొక్క పరిమాణాన్ని ద్రవ్యరాశిగా చెప్పుకుంటూ ఉంటాం. ఈ ద్రవ్యరాశి మీద గురుత్వాకర్షణ ప్రభావం వల్ల ఏర్పడేది భారము లేదా బరువుగా చెప్తాం. సో ఇలా ఒక వస్తువు కొంత నిర్ణీత ఎత్తు నుంచి కింద పడేటటువంటి క్రమంలో అది పొందేటటువంటి వేగం అనేది దానిలో ఉండేటటువంటి భారం మీద, అంటే ఆ ద్రవ్యరాశి మీద గురుత్వాకర్షణ శక్తి యొక్క ప్రభావం వల్ల కలిగే దృగ్విషయాన్ని బరువు అంటున్నాం. దాని యొక్క బరువు మీద ఆధారపడుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా సహజంగా ప్రతి వస్తువు కదలిక లేనటువంటి విరామ స్థితిలోనే ఉంటుందన్నట్లుగా ఇక్కడ వివరించడం జరిగింది అరిస్టాటిల్కి సంబంధించి. అదేవిధంగా చూస్తే యాంత్రిక శాస్త్రంలో భాగంగా యాంత్రిక శాస్త్రం మూల సూత్రాలు ఎలిమెంట్స్ ఆఫ్ మెకానిక్స్ అనేటటువంటి గ్రంథాన్ని సైతం రచించడం జరిగింది. దీంట్లో సరళ యంత్రాల గురించి, అదేవిధంగా భూమి ఆకర్షణ కేంద్రానికి సంబంధించినటువంటి అంశాలు సైతం ఆనాడే ప్రముఖంగా ప్రస్తావించడం అనేది మనం గమనించాల్సిన అంశం. తర్వాత ఇతని పరిశీలనకు సంబంధించి చూస్తే ప్లవన సూత్రాలను గురించి ఇతను చేసినటువంటి అధ్యయనాల ఆధారంగా లోహాల శుద్ధత తెలుసుకునేటటువంటి విధానం, అదేవిధంగా నౌకా నిర్మాణము ప్రాచుర్యం పొందినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. తను వస్తువుల యొక్క సాంద్రతలను నీటి సాంద్రతతో బేరీజు వేసుకుంటూ అక్కడ 3 రకాలైనటువంటి ప్లవన సూత్రాలను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఒక వస్తువు యొక్క సాంద్రత నీటి సాంద్రత కంటే తక్కువగా ఉన్నట్లయితే అది నీటి మీద తేలుతుందని, వస్తువు సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువగా ఉంటే అది నీటిలో మునుగుతుందని, వస్తువు సాంద్రత నీటి సాంద్రతతో కనుక సమానంగా ఉంటే ఆ వస్తువు సగభాగం నీటి మీద తేలుతుంది, సగభాగం నీటిలో మునిగి ఉంటుందనేటటువంటి అంశాలు ప్రముఖంగా పేర్కొనడం జరిగింది. ఈ ప్రిన్సిపల్స్ ఆధారంగా లోహాల స్వచ్ఛతను తెలుసుకునేటటువంటి క్రమం, అదేవిధంగా నౌకలను నిర్మించేటటువంటి క్రమంలో ఈ ప్లవన సూత్రాలు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాయి. అదేవిధంగా చూస్తే ఈ రకమైనటువంటి పరిశీలనల ఆధారంగా తనను ప్రయోగ భౌతిక శాస్త్ర పితామహునిగా ఆర్కిమిడీస్ పేరు కనపడడం అనేది జరిగింది. అదేవిధంగా చూస్తే గాలి నిర్దిష్ట దిశలో ప్రయాణిస్తుందనేటటువంటి సంగతి తెలుసు మనకు. కాబట్టి ఈ క్రమంలో గాలి కదలికలు కనుగొనేందుకు, అదేవిధంగా న్యూమాటిక్స్ అనేటటువంటి వాయు ప్రవర్తన శాస్త్రాన్ని సెసిబిసేస్ ప్రవేశపెట్టినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. పవనం యొక్క కదలికలకు సంబంధించినటువంటి అధ్యయన శాస్త్రంగా మనం ఇక్కడ న్యూమాటిక్స్ అనేటటువంటి శాస్త్రాన్ని తెలుసుకుంటూ ఉంటాం. మరి జీవశాస్త్రానికి సంబంధించి చూస్తే అనాది కాలంగా మానవుడు తన యొక్క ఆహారపు అవసరాల కోసం కావచ్చు, ఇతరత్ర దైనందిన జీవితంలోని అవసరాల కోసం కావచ్చు, జంతువులను కావచ్చు, వృక్షాలను కావచ్చు, తను నిరంతరం పరిశీలిస్తూ ఉన్నాడు. ఈ రకమైనటువంటి పరిశీలనే కాలక్రమంలో జీవశాస్త్రంగా పరిణామక్రమం చెందినట్లుగా చూస్తూ ఉన్నాం. శతాబ్దాల తరబడి ప్రకృతి పరిశీలన కొనసాగుతూ గ్రీకుల కాలానికి జీవశాస్త్రంగా ఆవిర్భవించడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా జంతువుల వర్గీకరణకు, శరీర ధర్మ శాస్త్ర అధ్యయనానికి అరిస్టాటిల్ అనేకమైనటువంటి అమోఘమైనటువంటి కృషి చేసినట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే జంతువుల వర్గీకరణ ద్వారా వాటి యొక్క సారూప్య లక్షణాలు తెలుసుకునేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా మనం ఆధారపడదగినటువంటి జంతువులేవి, ఆహారానికి ఉపయోగపడేటటువంటి జంతువులేవి అనేటటువంటి అంశాలు కూడా ప్రముఖంగా ఈ వర్గీకరణ ద్వారా మనకు తెలుసుకునేందుకు వీలుంటుంది. మరి వైద్యశాస్త్రానికి సంబంధించి చూసినా కూడా గ్రీకులు వైద్యశాస్త్ర భావనలో అనేకమైనటువంటి కృషి జరిపినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూస్తే వీరి కాలంలో మ్యాజిక్ చికిత్స, వైద్యశాస్త్ర చికిత్స అని 2 పద్ధతులు వాడుకలో ఉండేవి. రోగికి అక్కడ చికిత్స చేసేటటువంటి వ్యక్తి తనకు అంత క్రితము రాత్రి కలలో వచ్చినటువంటి అంశాల ఆధారంగా చికిత్స చేసేటటువంటి క్రమం మ్యాజిక్ చికిత్స కాగా, పూర్తి వైద్యశాస్త్ర పరిభాషలో చికిత్స చేసేటటువంటి విధానము మరొకటి అమలులో ఉండేది. దీంట్లో ఎవరికి నచ్చినటువంటి చికిత్సను వారు పొందేటటువంటి క్రమాన్ని కూడా మనం గమనించవచ్చు. అదేవిధంగా అనారోగ్యం ఏర్పడేందుకు దోహదపడేటటువంటి కారణాలను సైతం గ్రీకులు వివరించినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూస్తే గాలి వంటి మూల అనుఘటకాలు సామరస్యంగా ఉన్నటువంటి సందర్భాలలో ఆరోగ్యం పెంపొందుతుందని, సామరస్యం లోపించినటువంటి క్రమంలో అనారోగ్యం కలుగుతుందనేటటువంటి అంశాలు ప్రముఖంగా ప్రస్తావించడం అనేది జరిగింది. మనం కూడా చెప్పుకుంటూ ఉన్నాం, గాలి కాలుష్యం వల్ల, నీటి కాలుష్యం వల్ల,
ఆహార కాలుష్యం వల్ల మనము పలు రకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయని చెప్పేసి అనుకున్నాం. ఈ కాలం నాటికి గాలితో సామరస్యం ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యంగా ఉంటామని, సామరస్యం లోపిస్తే అనారోగ్యం వ్యాప్తి చెందుతుందనేటటువంటి అంశాలు ప్రముఖంగా వీరు పేర్కొనడం అనేది చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూస్తే చర్మరంధ్రాల ద్వారా శ్వాసక్రియ జరుగుతుందని ఇక్కడ డయోజిన్ భావించడం అనేది చూస్తూ ఉన్నాం. హెరోఫిటస్ జ్ఞాననాడులు, చాలకనాడులకు సంబంధించి అనేకమైనటువంటి ప్రయోగాలు చేయడం అనేది ఇక్కడ శరీర ధర్మశాస్త్రం మరింత వికాసం చెందినటువంటి క్రమాన్ని మనం చూడవచ్చు. అదేవిధంగా వైద్య విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణలు చేసిన వారిలో గెలెన్ ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఈ రకంగా చూస్తే క్రీస్తుపూర్వం 400 నాటికే సున్నితమైనటువంటి పరికరాలతో శస్త్రచికిత్సలను చేయగలిగేటటువంటి స్థాయికి గ్రీకు వైద్యశాస్త్రము అభివృద్ధి చెందినట్లుగా మనం గమనించవచ్చు. సో ఇలా చూస్తే అనేకమైనటువంటి కీలక విజ్ఞాన శాస్త్రాలలో గ్రీకులకు కొంత ప్రావీణ్యం ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఇది అంత క్రితం ఉన్నటువంటి ఈజిప్టు మరియు బాబిలోనియన్ నాగరికతల ప్రభావం వల్ల వచ్చినట్లుగా కూడా కొంత వాదన ఉంది. కానీ ఇక్కడ గ్రీకు విజ్ఞానవేత్తలు సైతం ఇటువంటి ఏరియాలలో విశేషమైనటువంటి కృషి సలిపినట్లుగా మనకి ఇక్కడ తేటతెల్లం కావడం అనేది జరుగుతుంది. అయితే కాలక్రమంలో గ్రీకు నాగరికతను రోమన్ నాగరికత టేక్ ఓవర్ చేసింది, ఆక్రమించినటువంటి దరిమిల గ్రీకుల యొక్క విజ్ఞాన శాస్త్ర ప్రగతి అంతటితో ఆగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా మధ్యయుగాల విజ్ఞాన శాస్త్ర అభివృద్ధిలో గ్రీకులు సైతం తమదైనటువంటి పాత్రను పోషిస్తూ అమోఘమైనటువంటి కృషి సలిపినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాకపోతే యుద్ధం వంటి అస్థిరత పరిస్థితుల వల్ల వీరు కొంత వెనుకబడినట్లుగా కనిపిస్తూ ఉన్న విశేషమైనటువంటి కృషి జరిగినట్లుగా మనకు సాక్ష్యాధారాలు లభ్యం కావడం అనేది జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో మధ్యయుగాల నాటి విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి మరికొన్ని అంశాలు మరొక వీడియోలో తెలిపే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.